దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనం. Psalm 40 verse 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నవి. ఈరోజు మనమందరము సంతోషంగా ఉండాలని కోరుకునేవారు. ఎవరము అందుకు భిన్నంగా ఉండాలని కోరుకోము. అందరము సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాం. దానికోసమే నానా ప్రయాసాలు పడుతూ ఉంటాం, నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిజం చెప్పాలంటే ఈరోజు ఇక్కడ కూడుకున్నది కూడా ఆ సంతోషాన్ని పొందుకోవడానికి. అలా ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనందరికీ దేవుని వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే దావీదు గారి అనుభవాన్ని చూపెడుతుంది. దావీదు గారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటూ ఆ కీర్తనాకారుడి సంతోషాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఉండే నిజమైన సంతోషం ఏంటి అనేది మనం అర్థం చేస్తూ ఉన్నాం. అలాగే ఆ నిజమైన సంతోషం పొందుకునే మార్గాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు సంతోషం కోసం తాపత్రయపడే మనకందరికీ ఈ మాట ఎంతో అవసరమైన మాట. ఎందుకంటే దేవుని చిత్తం ప్రకారం నడిచినప్పుడు మాత్రమే ఆ జీవితంలో సంతోషం ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా ఈరోజు చెబుతూ ఉంది. ఈ మాట మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. నిజంగా ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆధారమైనది, మూలమైన మాట. కానీ విచారం ఏంటంటే ఈ మాట ఎన్నోసార్లు విన్నప్పటికీ ఇది వినకుండా ఎవరము లేము. దేవుని చిత్తం ప్రకారం నడవాలి అనే మాట వినకుండా ఎవరము లేము. ఇది తెలియకుండా ఇక్కడికి మనం చేరలేదు. ఎన్నోసార్లు విన్నాం, మనకు బాగా తెలుసు, కానీ చేయలేకపోతున్నాం. తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కారణాలు అనేకం ఉండవచ్చు. ఆ కారణాల గురించి మనం ఇప్పుడు వెతకవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు దేవుని చిత్తం జరగకుండా నా జీవితంలో అడ్డగించే కారణాలు నాకు తెలియకుండా లేవు. దేవుని చిత్తాన్ని చేయకుండా నీ జీవితంలో ఉండే కారణాలు నీకు తెలియకుండా లేదు. ఇది ఎవరో నీ జీవితంలో తీసుకొచ్చే కారణాలు కాదు. ఇది ఖచ్చితంగా మన జీవితంలో మనకు మనమే సృష్టించుకునే, మనకు మనమే కొని తెచ్చుకునే కారణాలు. అందుకనే ఈ కారణాల గురించి మనము మాట్లాడవలసిన అవసరం లేదు. అందుకనే దేవుడు ఈరోజు ఆ కారణాల గురించి మాట్లాడడం లేదు. కానీ అది ఎంత అవసరము ఒక ఆత్మీయ జీవితానికి, అది ఎంత అనుకూలంగా ఉంచుతుంది మనలను, అది ఎంత ఆశీర్వాదంలోకి మనల్ని నడిపిస్తుంది అనేది ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. మనం కూడా ఈ సమయంలో మన మనసులో ఆ కారణాలు, సాకులు చూపెట్టే ప్రయత్నాన్ని మానివేసి ఆయన ఆశీర్వాదాలను సొంతం చేసుకునే మనసుతో మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వాక్యాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఆయన చిత్తం ప్రకారం నడవడము
మన జీవితాలకు ఎంత అవసరము అనేది అర్థం చేయడానికి మన హృదయాలను సిద్ధం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని చిత్తం ప్రకారం మనం నడిచినప్పుడు అది ఆయనను ఎంతో సంతోషపెడుతుంది. దేవుని చిత్తం చేసేటప్పుడు దొరికే నెమ్మది కానీ, దేవుని చిత్తం ప్రకారం నడిచినప్పుడు దొరికే ఆనందం కానీ ఈ లోకం మనకు ఇవ్వదు, ఈ లోకంలో దొరకదు. ఇది మనము అర్థం చేయలేకపోతూ ఉన్నాం. లోకంలో దొరికే సంతోషాన్ని చూస్తూ ఉన్నాం, లోకంలో దొరికే పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే నెమ్మది ఒక్కసారి మనం అనుభవిస్తే మనం ఇంకొకసారి ఆయన చిత్తాన్ని కాదని అడుగు వేయడం ఇష్టపడము. నిజంగా మనం చెప్పాలంటే ఆయన చిత్తం ప్రకారం మనం జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు, మేలులు లెక్కలేవు. ఈరోజు మనం ఆయన చిత్తానికి విరోధంగా, వ్యతిరేకంగా నడిచే పరిస్థితుల్లోనే ఆయన కృప వల్ల మనము ఎంతో మేలులు అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా ఆయన చిత్తం ప్రకారం సంపూర్ణంగా మనం నడిస్తే ఆ సంతోషం ఎంత ఉంటుంది ఒకసారి మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అర్థం చేయలేకనే ఇక్కడే మనం పొరపాటు పడుతూ ఉన్నాం. ఇది ఒక్కసారి మన హృదయంలో మనం అర్థం చేయగలిగితే మనము ఆయన చిత్తం దాటి నడిచే పని, నడిచే ఆలోచన, వేసే అడుగు ఏ రోజు మన జీవితంలో చేయడానికి ఇష్టపడం. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన చిత్తం ప్రకారం నడిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది, మన జీవితానికి ఏం దొరుకుతుంది. ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని విషయాలను మనం ఈరోజు అర్థం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 7:21, మాథ్యూ 7:21. ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మనందరికీ తెలుసు, ఒక ఆత్మీయ జీవితానికి ఇంతకంటే గొప్ప మేలు ఏదీ లేదు. ఒక ఆత్మీయ జీవితం కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఒక ఆత్మీయ జీవితంలో ధన్యత అని చెప్పబడింది ఏదైనా ఉంది అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం. ఈ గొప్ప భాగ్యం మనం పొందుకోవాలంటే వాక్యం అయితే ఒకటే మాట చెప్తూ ఉంది, ఆయన చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారము చేయడమే. ఈరోజు మనందరము కోరుకునేది ఏంటి? ఎందుకు మనం ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం? ఎందుకు ఈ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? మన ఉద్దేశం ఏంటి? మన గమ్యం ఏంటి? మన ఆశ ఏంటి? ఒకరోజు ఆయనతో ఆ పరలోక రాజ్యంలో ఉండాలనే కదా. ఇదేనా? ఇంకేమైనా ఉందా? ఇదే మన కోరిక, ఇదే మన ఆశ, ఇదే మన లక్ష్యం, ఇదే మన గమ్యం అని మనం చెప్పగలిగితే ఎంతో సంతోషం. దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతుంది. ఈరోజు మార్గాన్ని స్పష్టం చేస్తుంది. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అది పొందగలుగుతాడు అని. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. నిజంగా మనము ఆ పరలోక రాజ్యం చేరాలనే ఆశతోనే ఇక్కడ చేరుతూ ఉన్నామంటే, ఆ పరలోక రాజ్యం చేరాలనే ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వస్తూ ఉన్నామంటే మనకున్న ఒకటే ఒక మార్గము, ఆయన చిత్తం ప్రకారం నడవడం.
అది చేయకుండా ఏ రోజు మన ఆశ నెరవేరదు, ఏ రోజు మన లక్ష్యము సంపూర్తి కాదు, ఏ రోజు మన గమ్యము మనం చేరలేము. ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం దేవుని చిత్తం ప్రకారము నడిచే పరిస్థితి మన జీవితంలో ఎలా ఉంది, ఎంతవరకు ఆయన చిత్తం ప్రకారం నడవగలుగుతూ ఉన్నాం, ఆయన చిత్తాన్ని కాదని మనం వేసే అడుగులు మనల్ని ఎటువైపు తీసుకుపోతున్నాయి, దేనికి దూరం చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూస్తే అదే మత్తయి సువార్త 7:24-25 వచనాలను చూస్తే, Matthew 7:24-25, నేను చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు పడిపోయిన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి, తప్పిపోయిన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. దానికి కారణం అనేక శోధనలు, శ్రమలు. వీటిని తట్టుకోలేని పరిస్థితుల్లో అవి కట్టబడి ఉన్నాయి. అందుకనే అవి అనేక సార్లు పడిపోతూ ఉన్నాయి. ఎందుకనంటే ఆ ఆత్మీయ జీవితాలలో పునాది సరిగా లేదు. వాళ్ళు క్రీస్తు అనే పునాది మీద, ఆ బండ మీద వాళ్ళ ఆత్మీయ జీవితాలను కట్టలేదు. ప్రభు చెప్పిన ప్రకారము చేయుటే దేవుని చిత్తం, దేవుని చిత్తం నెరవేర్చుట. అలా చేసేవాడే బుద్ధిమంతుడు. అతడే ఆ క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నవాడుగా వాక్యము చూపిస్తూ ఉంది. అలా కట్టలేని ప్రతి పరిస్థితి ఒకరోజు కూలిపోతుంది. అలా దేవుని చిత్తం ప్రకారం కట్టబడిన జీవితం ఎంతో చక్కని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం చేసిన ఆత్మీయ జీవితం ఏ రోజు కదిలించబడదు, పడిపోదు. ఈరోజు కృంగిపోయి ఉన్న, కూలిపోయి ఉన్న ప్రతి విశ్వాస జీవితం, ప్రతి విశ్వాసి అర్థం చేయాల్సిన అవసరం ఉంది. వారి ఆత్మీయ గృహాలు దేని మీద కట్టబడి ఉన్నాయి? ఈరోజు మనం చూస్తూ ఉంటాం, పునాది సరిగ్గా లేకుండా ఎన్ని అలంకరణలు చేసినా అది ఒకరోజు కూలిపోయే ప్రమాదం తప్పదు. ఈరోజు అనేక జీవితాల్లో ఇదే కనిపిస్తుంది. వాళ్ళ విశ్వాస పునాది సరిగా లేదు, కానీ వాళ్ళ అలంకరణలు చాలా కనబడుతూ ఉంటాయి. దేవుని చిత్తం ప్రకారము నీవు, నీ జీవితము, నీ కుటుంబం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా శ్రమల ప్రవాహంలో అవి ఒకరోజు కొట్టుకుపోవలసిందే. అదే ఈరోజు అనేక జీవితాలలో మనం చూస్తున్నాం. అలాగే 1 యోహాను 2:17 మనం చూడగలిగితే, 1 John 2:17, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈరోజు స్థిరత్వం లేని ఆత్మీయ జీవితాలు, ఏ క్షణం ఎలా ఉంటారో తెలియదు. ఈరోజు ఉదయం ఒక ఆలోచన ఉంటుంది, మధ్యాహ్నానికి మరొక ఆలోచన, సాయంత్రానికి ఇంకొక ఆలోచన. ఆలోచనలో స్థిరత్వం లేదు, ఆచరణలో అంతకన్నా లేదు. ఈ స్థిరత్వం లేని జీవితాలు
ఒక్కసారి మనం అర్థం చేస్తే ఈరోజు ఏ క్షణం ఏమవుతుందో తెలియని ఒక పరిస్థితి. దేనికి గ్యారంటీ లేదు వాళ్ళ జీవితంలో. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవుని చిత్తం ప్రకారం నడిచిన జీవితమే నిరంతరము నిలిచి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈరోజు స్థిరత్వం లేని పరిస్థితి మనకు చెప్పకనే చెబుతుంది, నీ జీవితంలో దేవుని చిత్తము అమలు అవడం లేదు. ఆ దేవుని చిత్తం ప్రకారం నువ్వు నీ జీవితాన్ని నడిపియడం లేదు. దావీదు కీర్తన 23:6లో చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదనని చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తమును తన జీవితంలో జరిగించిన దావీదు ఆనందంతో చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. చిరకాలం ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండడం, ఇంతకంటే క్షేమం ఏమైనా ఉందా? ఇంతకంటే ఆనందం ఏమైనా ఉందా? ఇంతకంటే సంతోషం ఏమైనా ఉందా? ఈరోజు దేవుని చిత్తాన్ని కాదని నీ ఇష్టం ప్రకారం నడితే నీ ప్రతి ఆలోచన, ప్రతి తలంపు నిన్ను దేనికి దూరం చేస్తుంది? ఒకసారి ఆలోచిస్తున్నావా? ఈ సంతోషం, ఈ క్షేమం మనం ఎప్పుడు అనుభవించాలంటే మనకున్న ఒకటే మార్గం, ఆయన చిత్తం ప్రకారం నడవడం. అది ఏ పరిస్థితి అయినా, ఎటువంటి ప్రతికూలమైన మనము ఆయన చిత్తం ప్రకారం నడవడానికి మొదలు పెడితే ఆయన మన దారిని సరళం చేస్తాడు. మనం గత వారంలో కూడా ఈ మాటను విని ఉన్నాం. మనం నడవడం మొదలు పెడితే, నమ్మకంతో, విశ్వాసంతో మనం నడవడం మొదలు పెడితే ఆయన మన దారిని సరళం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు వినలేని పరిస్థితి ఎంత బాధాకరం. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. ఈరోజు అనేక ప్రార్థనలు దేవుణ్ణి చేరడం లేదు, వాటికి జవాబులు రావడం లేదు. ఆ జీవితాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకంటే దేవుడు ఆ ప్రార్థనలను వినడం లేదు. ఇది ప్రతి ఆత్మీయ జీవితంలో భరించలేని బాధ. ఈ బాధకు నివారణ ఒకటే. యోహాను 9:31లో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనాను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు, ఎంతో సంతోషం. కానీ ఆయన చిత్తం ప్రకారం నువ్వు నడిచినప్పుడే నీ ప్రార్థనలను, నీ మనవులను ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన చిత్తం ప్రకారం నడవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఇంకా ఏం చేసినా అవన్నీ అరణ్య ఘోషనే. ఇది మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు చెప్పిన మాటలంటే, పుట్టి గుడ్డిగా ఉండి ప్రభువు చేత చూపు నొందిన వాడు పరిసయ్యులతో చెప్పే మాట. పుట్టి గుడ్డివాడై ఉండి ప్రభువు చేత కళ్ళు తెరవబడిన వాడై పరిసయ్యుల ప్రశ్నకు దృఢంగా సమాధానం ఇచ్చిన మాట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించని ఎడల వాని మనవి ఆయన ఆలకించడు అని. ఆయన చిత్తం చొప్పున జరిగించని వాడు ఎవడైనా వారి మనవి దేవుడు ఆలకించడు. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేయని వారం ఎవరము లేము, చేయలేని వారము కూడా ఎవరము లేము. అందరము ఎందుకు ప్రార్థన చేస్తున్నాం?
ఏదో మొక్కుబడికో ఏదో ఒక ఆచారము అలవాటుగానో కాదు కదా. మన స్థితిని మన పరిస్థితిని ఆయన ముందు ఉంచి ఆయన సహాయంతో సరిచేయబడుటకే కదా. నిజంగా ఇదే ఉద్దేశంతో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే ఈరోజు వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. నీవు దేవుని చిత్తం పాటించకుండా నీవెన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు దేవుడు వినడు. ఆయన ఎవరి ప్రార్థన వింటాడట? ఆయన చిత్తం ప్రకారం నడిచే వారి ప్రార్థన మాత్రమే. ఈరోజు మనమందరము ప్రార్థన చేసే ముందు ఈ ఆలోచన చేయాలి, ఈ మాటలు అర్థం చేయాలి, స్పష్టం చేసుకోవాలి. నా ప్రార్థన నా దేవుడు వింటూ ఉన్నాడు అనే ఒక స్పష్టత మనలో ఉండాలి. నా ప్రార్థన నా దేవుడు వినేదిగా ఉందా అంటే నేను ఆయన చిత్తం ప్రకారం నడుస్తున్నానా అనే ఒక ఆత్మ పరిశీలన మనలో రావాలి. ఇంకా మనం చూస్తే ఈరోజు అనేక ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉంటున్నాయి. దేవుడిచ్చిన బాధ్యతను మోయడం పక్కన పెడితే తమకు తాము నిలబడలేని పరిస్థితుల్లో అనేక జీవితాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. దీనికి కూడా పరిష్కారం ఒకటే. యోహాను 4:34 మనం చూస్తూ ఉన్నాం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. ఈరోజు మనకు శక్తి ఎలా దొరుకుతుంది అంటే ఆహారం వల్లనే. మన శరీరానికి బలం ఎలా వస్తుంది అంటే ఆహారం వల్ల. అలాగే ఆత్మీయంగా దేవుని చిత్తం ప్రకారం నడవడమే మనకు ఆహారం. అది చేసినప్పుడే మన ఆత్మ బలంగా అవుతుంది. అప్పుడే మన ఆత్మ కార్యాలు చేయగలుగుతుంది. తిండి లేకుండా ఎలాగైతే బలం పొందలేమో, ఆ బలం లేకుండా ఎలాగైతే శారీరక శ్రమను చేయలేమో, అలాగే ఆత్మీయంగా దేవుని చిత్తం చేయకుండా ఆయన చెప్పిన మాట ప్రకారం నడవకుండా ఏ రోజు మనం ఆత్మీయంగా బలపడలేము, ఆ బలంతో నిలబడలేము. ఇవన్నీ మనకు తెలియని విషయాలు కాదు. కానీ దేవుడు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడంటే మన జీవితాలలో ఆయన చిత్తము కనబడడం లేదు. మత్తయి సువార్త 12:48-49 వచనాలను మనం చూస్తే అక్కడ ప్రభు యేసు చెప్పిన మాట, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు నా తల్లియు అని. ఈ మాట కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. ఎవరైతే పరలోకంలోని నా తండ్రి ఇష్టానుసారం నడుచుకుంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెళ్ళు, నా తల్లి అని యేసు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం క్రీస్తును అంగీకరించినప్పుడు ఆయన బిడ్డలమవుతున్నాం. ప్రభువా నాకు బోధించు అని అడిగినప్పుడు ఆయన శిష్యులమవుతున్నాం. ప్రభువును వెంబడించుటకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన అనుచరులమవుతున్నాం. ఆయనను ప్రేమించి ఆయనతో నడిచినప్పుడు ఆయన స్నేహితులమవుతున్నాం. అలాగే అన్నిటికంటే ఎక్కువగా ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడు ఆయన కుటుంబ సభ్యులుగా మనం అవుతున్నాం. సహోదరులుగా, సహోదరిగా, తల్లిగా ఈరోజు అవుతున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎన్నిక లేని మనలను ఆయన తన కుటుంబంలో ఒక సభ్యునిగా ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఎలా? ఆయన చిత్తం ప్రకారం నడవడం వల్ల మాత్రమే.
ఈరోజు నిజంగా ఆయన సంబంధిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన బిడ్డగా జీవించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? ఆయన కుటుంబంలో ఒకడిగా, ఆయన వారసుడిగా ఆ స్వాస్థ్యాన్ని పొందాలనే కోరిక నీలో ఉందా? వాటన్నింటికీ సమాధానం, మార్గం ఒక్కటే, ఆయన చిత్తం ప్రకారం నడవడం. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన ఎన్నో మేళ్ళు ఆయన చిత్త ప్రకారం నడవలేని పరిస్థితుల్లో మనము మన జీవితంలో అనుభవించలేకపోతూ ఉన్నాం. ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం, ఎన్నో ధన్యతలను దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసీ 5:15-17, ఎఫెసియన్స్ 5:15-17. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఈరోజు మనం అవివేకులమా, వివేకము కలవారిమా అని మనకు మనమే నిర్ణయించుకునే ఒక పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నారు. దేవుని చిత్తం ప్రకారం నడవకుండా నువ్వు చేసే ఏ పని అయినా, నీ తెలివి ఎంత అయినా, అవన్నీ వ్యర్థమే. అందుకనే అలా నడవలేని వారిని దేవుడు అవివేకి అని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఈ సమయంలో నిజంగా ఈ వాక్యం మనకందరికీ ఎంతో అవసరం. దేవుడు మన ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నాడు, ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు, మన ప్రతి నిర్లక్ష్యాన్ని ఆయన చూస్తూ ఉన్నారు, మన అజ్ఞానం ఎరిగి ఉన్నాడు, మన అవివేకతను ఆయన గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్త పరుస్తూ ఉన్నారు, చేయాల్సిన పనిని గుర్తు చేస్తూ ఉన్నారు, నడవాల్సిన మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఆయనను ఆరాధించడానికే ఇక్కడ చేరి ఉన్నామంటే ఈ పని చేయకుండా మనము ఆయనను ఆరాధించలేరు. ఈరోజు ఈ పని చేయకుండా మనం ఇంకేది చేసేవారిగా ఉన్నా కూడా అది దేవునికి మహిమను ఇవ్వదు, మనకు మేలును కలిగించదు. అందుకనే స్పష్టంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాక్య రూపంలో మనకు ఆయన మాటను అందించి ఉన్నారు, ఆయన చిత్తాన్ని చూపిస్తూ ఉన్నారు, దాని ప్రకారము నడవమని చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు అది ఆయనను ఎంతో సంతోషపెడుతుంది. ఆయనను సంతోషపెట్టకుండా ఏ ఒక్కరమో సంతోషంగా ఉండలేదు. ఈరోజు నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తూ ఉన్నావు? నువ్వు మనుషులను సంతోషపెట్టగోరు వారివైతే ఇంకను నువ్వు క్రీస్తునకు దాసుడవు కావు అని దేవుని వాక్యం నీ ఆత్మీయ స్థితిని స్పష్టం చేస్తుంది. దేవుని చిత్తం చేసినప్పుడు దొరికే నెమ్మది, దొరికే సంతోషం, దొరికే ఆనందం ఎంతో గొప్పది. ఇది లోకం ఇవ్వలేదు, లోకంలో దొరకదు. నిజంగా మనందరి ప్రయత్నం సంతోషంగా ఉండడం కోసమే అయితే, దానికోసమే మన ఆశలు, మన ఆలోచనలు, మన పనులు మనం చేసేవారిగా ఉంటే ఈరోజు చేయాల్సిన పని ఒక్కటే, దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం ప్రకారం నడవడం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎంతో ఇబ్బందికరమైన స్థితి. ఇంకా ఇది మరింత ప్రమాదంగా మారే పరిస్థితి కనబడుతోంది.
ఆ ప్రమాదంలోకి మనం అడుగు పెట్టక ముందే మన జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడదాం. మన జీవితాలను సరిచేసుకోవడానికి ఉండే ఒకే ఒక మార్గం దేవుని చిత్తం ప్రకారం మన జీవితాన్ని నడిపించడం. అందుకనే సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా అజ్ఞానుల్లా కాక జ్ఞానంతో ఆలోచన చేయమంటున్నారు దేవుడు. అవివేకుల్లా కాకుండా వివేకంతో నడవమంటున్నారు. ఈ లోకంలో పొందలేని నెమ్మది, సంతోషం, సమాధానానికి మార్గం చూపిస్తూ ఉన్నారు. అదే దేవుని చిత్తం గ్రహించి దాని ప్రకారం జీవించడంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దావీదు అనుభవాన్ని మన ముందు ఉంచి ఉన్నారు. ఆయన చెబుతూ ఉన్నాడు, నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. అలా దావీదులా మనం కూడా చెప్పగలగడమే నిజంగా ఆయనకు మనం చేసే ఆరాధన. అలాంటి ఆరాధనకు నీవు నేను సిద్ధమా? ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.